భావితరాలకు స్ఫూర్తిదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. శాసనసభ్యులు మరియు ఏపీపీఎస్సీ సభ్యులు మరియు టీడీపీ జాతీయ కోశాధికారి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేట పట్టణంలోని ఈ రోజున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం నాడు జగ్గయ్యపేట పట్టణంలో సత్యనారాయణపురం బజారులో సాయిబాబా గుడి సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి స్థానిక నేతలతో కలిసి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షణగా, సంఘ సంస్కర్తగా, న్యాయ శాస్త్రవేత్తగా కీర్తిగాంచిన మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి ఎనలేని సేవలు అందించారని తెలిపారు. బడుగు బలహీన వర్గాల ఉద్ధరణకు ఆజన్మాంతం పాటుపడిన డాక్టర్ అంబేద్కర్ ఎంతో మందికి ఆదర్శప్రాయుడు అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాతగా ఆయన తరతరాలకు గుర్తుండిపోయే సేవలను దేశానికి అందించారన్నారు. భావితరాలకు స్ఫూర్తిదాతగా నిలిచారు. సమాజ స్థాపన కోసం, సమానత్వం కోసం ఆయన కృషి ఎనలేనిదని అన్నారు. ఆయన చూపిన బాటలో చేసిన భాషతో నిరంతరంగా ముందుకు సాగాలని అన్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క వర్ధంతి జరుపుకుంటున్నాం. రాజ్యాంగ సృష్టికర్త బిఆర్ అంబేద్కర్ ఈరోజు దేశంలో భారతదేశం యొక్క రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం అని చెప్పంటే ఆ రోజు బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించే ముందు ప్రపంచ దేశాలు తిరిగి వివిధ దేశాల రాజ్యాంగాలు ఏ విధంగా ఉన్నాయి, మన దేశంలో భౌతిక ఆర్థిక అసమానతలు ఏదైతే పరిస్థితి మొత్తం కూడా గమనించుకొని దాన్ని పేదవాళ్ళకి ఏ విధంగా రిజర్వేషన్ ఇచ్చాలి, ఆర్థిక అసమానత ఏ విధంగా తగ్గించాలి, ప్రాంతీయ విభేదాలు కూడా రాకుండా, కుల మతాల విభేదాలు లేకుండా అందరినీ కూడా సమానత్వంగా చేసే విధంగా రాజ్యాంగం సృష్టించారు. బిఆర్ అంబేద్కర్ చెప్పిన మాట జరుగుతుంది, సమీకరించు, చైతన్యపరచు, పోరాడన్న మాట. ఈరోజు చూస్తా ఉన్నాం, ఏదైనా విషయాన్ని సాధించాలని చెప్పంటే దాన్ని సమీకరించాలి, వాడు చైతన్యపరిచి ఆ తర్వాత పోరాడాలని చెప్పి అంబేద్కర్ చెప్పిన మాట. అంబేద్కర్ నిజంగా ఈరోజు పేదవాళ్ళు ఎంతోమంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారంటే ఆ రోజు రిజర్వేషన్ కేటాయించబట్టి ఈరోజు బిఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం వల్లనే ఎంతోమంది ఉద్యోగాలు సాధిస్తూ ఉన్నారు. ఇటువంటి అంబేద్కర్ గారిని ఎప్పుడు కూడా స్మరించుకుంటూ వారి యొక్క అడుగుజాడలో నడవాల్సిన అవసరం ఉంది. అటువంటి మహనీయుడు భారతదేశానికే కాదు ప్రపంచంలోనే గొప్ప మహనీయుడు అటువంటి బిఆర్ అంబేద్కర్ యొక్క వర్ధంతి జరుపుకుంటాం. ఇక్కడ వచ్చేసిన అందరూ కూడా